రంజిత్ బాబు, ఏదో అర్జెంట్ పని ఉందని చెప్పొచ్చారు. ఇక్కడేమో నిశ్శబ్దంగా అటు ఇటు తిరుగుతున్నారు. ఏమైంది? అసలు ఇదంతా వచ్చిందే నీ వల్లనే. హాయిగా షాపింగ్కి వెళ్ళిపోయినా తప్పించుకునేవాడిని. ఇంతలో వాళ్ళని ఇంటికి పిలిపించి నన్ను ఇరికించేశావే. మిమ్మల్ని రంజిత్ బాబు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అంతలా ఏం ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదు సిస్టర్. నాకు హెడ్ఏక్గా ఉండి కాస్త చిరగ్గా కూడా ఉంటే అందరి మధ్యలో ఉండలేక ఇలా వచ్చేసాను అంతే. నువ్వెందుకు వచ్చావో నాకు తెలియదు అనుకుంటున్నావురా? నీ అసలు రంగు ఎక్కడ బయటపడుతుందోనని కంగారు పడి వచ్చేసావు. నువ్వు చేసిన తప్పుకి ఎక్కడ నీ తుప్పు వదలకొడతారో అని భయంతో పారిపోయొచ్చావు. మీరు వెళ్ళండి సిస్టర్, కాసేపు ఆగి నేను అక్కడికి వస్తాను. అయ్యో, అక్కడ మీ రాక కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దోషిని పట్టుకోవడం కోసం ఎదురు చూస్తున్నారు. ఏంటి సిస్టర్ మీరు మాట్లాడేది? అదే రంజిత్ బాబు, ఇంట్లో అందరూ ఎలాంటి నేరం చేయలేదు అని నిరూపించే పరీక్ష జరుగుతుంది కదా. అది పూర్తయితే అసలు నేరస్తుల మీద దృష్టి పెడతారు కదా. అందుకే అందరూ తొందరపడుతున్నారు. నువ్వు తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో నాకైతే అర్థం కావట్లేదే. కానీ నన్ను మాత్రం అడ్డంగా బుక్ చేయడానికే ఇదంతా చేస్తున్నావు. నిన్ను ఇరికించడానికి నేనేం చెయ్యక్కర్లేదురా. నువ్వు చేసిన తప్పుల వల్లే నువ్వు ఇరుక్కుంటావు. నేను నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాను. అది కాదు సిస్టర్, నా కొంట్లో అస్సలు బాలేదు, ఏదోలా ఉంది. అయినా అందరు శాంపిల్స్ ఇచ్చారు కదా, ఇంకా నాది కూడా అవసరమా చెప్పండి? అలా అంటారేంటి రంజిత్ బాబు? మీరొక్కరు ఆగిపోతే రాను రాను మీ ఒక్కరి మీదే పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టే అవకాశం ఉంది. శాంతిని మీరే చంపారేమో అని వాళ్లలో అనుమానం పెరుగుతుంది. కొంపదీసి మీరే చేశారా ఏంటి? వాట్ ద హెల్ ఆర్ యు టాకింగ్ సిస్టర్? అయ్యో, కంగారు పడకండి. శాంతిని మీరే చంపేశారా అని నేను అడగడం లేదు. మీరు శాంపిల్ ఇవ్వడానికి ఇష్టపడకపోతే పోలీసులే ఆ ప్రశ్న అడుగుతారు అంటున్నాను. ఇంకా ఆలోచిస్తే అనుమానాలు మొదలవుతాయి. ముందు పదండి. రంజిత్, నువ్వొక్కడివే మిగిలిపోయావు. నువ్వు కూడా శాంపిల్స్ ఇచ్చేస్తే అందరూ అయిపోయినట్టే. ఓకేమా. రంజిత్ బాబు రండి. ఎస్ఐ గారు, రంజిత్ బాబుని టెస్ట్ చేస్తే ఇక దొంగ దొరికినట్టే.
అదే సార్, రంజిత్ బాబుతో మా కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ శాంపిల్స్ తీసుకోవడం పూర్తయిపోతుంది. అప్పుడు అసలైన నేరస్తుడిని పట్టుకోవడం మీకు సులభం అయిపోతుంది కదా, అందుకే అలా అన్నాను.